హాయ్ ఫ్రెండ్స్, అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో అలానే ఆ యొక్క ఈవెంట్లో అయితే చాలా గందరగోళంగా చోటు చేసుకుంది కదా. అదే మన రామ్ చరణ్ గారి విషయంలో. సో అక్కడ షారూక్ ఖాన్ గారు అయితే రామ్ చరణ్ని అంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, బాగా అయితే కలిసిమెలిసి ఉండొచ్చు. సో వాళ్ళకి అంత చనువు ఉండొచ్చు. కానీ ఇక్కడ 2 వర్గాలుగా ఏర్పడిపోతుందన్నమాట. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అంటూ. కొంతవరకైతే ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అయిపోతూ ఉంటారు. సో తను అన్న మాట ఇడ్లీ, సాంబార్, వడ తినేది చాలు ఇంక రా రామ్ చరణ్ డాన్స్ చేద్దాము అని తను అన్న మాట మాత్రం చాలా వ్యంగ్యంగా రామ్ చరణ్ అభిమానులను హర్టింగ్‌గా అయితే ఉంది. సో అది జరిగిన సిట్యుయేషన్ దాదాపు ఒక 4 డేస్ అయిపోయింది. ఇప్పటికి కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయన్నమాట ఆ న్యూస్ అనమాట. సో రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాన్ ఇండియా డాన్సర్ తను. సో అటువంటి ఒక మంచి 'ట్రిపుల్ ఆర్' సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చాడు. అలాంటి ఒక పెద్ద హీరోని అంత వ్యంగ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అలానే బాలీవుడ్‌లో కూడా చాలామంది షారుఖ్ ఖాన్ అభిమానులు, షారుఖ్ భాయ్ సో నువ్వు ఆ విధంగా అనడం చాలా రాంగ్ అది. సో వేరే లాంగ్వేజ్ వాళ్ళను నువ్వు ఖచ్చితంగా గౌరవించాలి ఆ టైంలో. ఇది కరెక్ట్ కాదు అని అంటూ వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం మనం చూసాము. సో ఈ విషయం పక్కన పెడితే అదే రోజున షారుఖ్ ఖాన్ ఆ విధంగా అన్న తర్వాత ముఖేష్ అంబానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతవరకు వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేశారు ఆ యొక్క సిచ్యువేషన్‌పై అని అయితే మాకైతే తెలుస్తుంది. సో దాని తర్వాత వెంటనే తను డాన్స్ చేసిన వెంటనే ఆహ్, షారుఖ్ ఖాన్‌ని స్టేజ్ పై నుంచి వాళ్ళని కిందకి పంపించేసి "నువ్వు వెళ్ళు బాబు కాసేపు కూర్చో" అన్న విధంగా వాళ్ళైతే చేయి పట్టుకొని లాగారు అనైతే మాకైతే టాకయితే వస్తుంది. అందుకే తనైతే కొంతవరకు సైడ్‌గా ఉన్నారు. సో వెంటనే రామ్ చరణ్ అభిమానులు కూడా ఆ వీడియోస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో చేస్తున్నారన్నమాట. బాగా వైరల్ చేస్తున్నారు. మీమ్స్ చేస్తున్నారు. సో ఎందుకంటే రామ్ చరణ్ అంటే ఎంత మంచివాడు. సో తను ఎందుకంటే ఒక్క మాట కూడా అన్నా కూడా 0% యాటిట్యూడ్ ఉన్నటువంటి పర్సన్ రామ్ చరణ్ తేజ్. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌ని మెగా స్టార్ ఆ విధంగా తయారు చేశాడు అని అంటూ మాట్లాడుతున్నారు. సో ఈ సమయంలో ముఖేష్ అంబానీ వీళ్ళ అంబానీస్ అందరూ కూడా ఆ సిట్యుయేషన్‌ని గ్రాప్ చేసుకొని తను సైడ్ నెట్టేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ రామ్ చరణ్ అభిమానులు అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ ఇదొక విషయం పక్కన పెడితే రామ్ చరణ్ గారు కూడా కొంతవరకు దానికి ఆ విషయానికి స్పందించేది తెలుస్తోంది. తనేంటంటే లేటెస్ట్‌గా సో ఎవరు ఏమన్నా సరే మన గౌరవం తగ్గిపోదు అంటూ తనైతే కొంతవరకు అయితే కామెంట్స్ చేసేదైతే సమాచారం. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కానీ మనం దాన్ని పదే పదే మాట్లాడుకుంటూ వదిలేయండి. సో ఫ్యాన్స్ మీకే నేను చెప్తున్నాను. ఆ విషయం ఇక వదిలేయండి అంటూ రామ్ చరణ్ గారు కూడా కొంతవరకు స్పందించడం తెలుస్తోంది. ఓవరాల్‌గా చెప్పాలంటే అనిల్ అంబానీ అలానే మన ఏవైతే ఆ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఉందో వాళ్ళు కూడా కొంతవరకు షారుఖ్ ఖాన్‌ని కొంతవరకు రామ్ చరణ్ అన్న మాటలకి వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేస్తూ తననైతే కొంత సైడ్ నెట్టారు అనేది టాక్ అయితే వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఓవరాల్‌గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.